బేసిక్ గా అదే ఇప్పుడు మనం నబిల్ విషయానికి వస్తే ఇది ఇన్ఫ్లుయెన్సర్ సోషల్ మీడియా నుంచి వచ్చాడు, మంచి వ్యక్తి. నాకు లోపల దీని తర్వాత లైక్ నిఖిల్ విష్ణుప్రియ అందరూ నాకు తెలుసు, వాళ్ళతో ముందు నుంచి నాకు ఫ్రెండ్షిప్ ఉంది. విష్ణుప్రియతో నాకు ఎలా ఉంది ఒక 7 to 8 years నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. బట్ నేను లోపలికి వెళ్ళి ఎక్కువ ఫ్రెండ్షిప్ నబిల్తో ఫ్రెండ్షిప్ నాకు. అంటే ఆయన మాట్లాడే విధంగానే ఏం కాక ఏం సంగతి డార్లింగ్ అనుకుంటా మాట్లాడుతుంటే ఏదో మన దోస్తు గారు మాట్లాడటం అనిపించింది. అందుకే నాకు నబిల్తో ఫ్రెండ్షిప్ అనేది కొంచెం ఇంతకుముందు వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాను, నాకు తెలుసు వాళ్ళ బిహేవియర్ ఏంటి నాకు అన్ని తెలుసు. కాబట్టి నబిల్తో అనేది కొంచెం కొత్తగా అనిపించింది. విష్ణుప్రియ మంచి ఫ్రెండ్, నైస్ పర్సన్, మంచి టాలెంటెడ్. అంటే ఒక్కొక్కరు ఒక గేమ్స్ ఉంటుందన్న, తన పరంగా తను ఒక విధంగా ఆడుకుంటూ వెళ్ళింది. తన ఆట అది, తన ఆట గురించి మనం చెప్పలేం, ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ గేమ్ ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఒక ఆట గురించి చెప్పే అంత గొప్పవాడిని కాదు నేను అన్న. తను బయట ఎలా ఉందో లోపల కూడా అలా ఉందన్న. తను అలానే కొంచెం నవ్వుతూ సరదాగా ఫన్నీగా ఉంటూ, నేను చాలాసార్లు చెప్పాను హౌస్ లో కూడా, నువ్వు బయట ఎలా ఉన్నా లోపల కూడా అలా ఉన్నా అని చెప్పాను. అదే మన లైఫ్ లో జీవితంలో మనం ముందుకు వెళ్తున్నప్పుడు చాలా నేర్చుకుంటాం. నేను కూడా కామెడీలో కానీ ఒక యాక్టర్ గా ఒక నటుడిగా నేను చాలా నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నాను లైఫ్ లో. అప్పుడు సీజన్ 4 ఉన్నప్పుడు నాకంత తెలియదు. అందరికి ఎవరికైనా సరే మీరు లైఫ్ లో ఒక యాక్టర్ కానీ ఒక కెమెరామెన్ కానీ మనకు మార్కెట్ లో కొత్త కొత్త డిఫరెంట్ స్కిల్స్ ఇస్తుంటారు, కొత్త కొత్త యాంగిల్స్ పెడుతుంటారు. మీరు ముందుకు వెళ్తున్న కొద్ది మేము అంతే కొంచెం నేర్చుకుంటాం లైఫ్ లో. ఆ నేర్చుకున్నది సీజన్ 8 లో నేను చూపించాను అంతే. ఏం లేదన్నా, బేసిక్ మనం ఏ ప్లాన్ చేసుకున్నా కూడా వేస్ట్ కదా. ఎందుకంటే ప్రతి వారం ప్రతిరోజు అంత కొత్తగా ఉంటాడు. వాళ్ళు పెట్టే టాస్క్ మనకు తెలియదు, వాళ్ళు ఆడించే ఆటలు మనకు తెలియదు. అదంతా బిగ్ బాస్ ఆడించే ఆట. ఎస్ వచ్చింది. బేసిక్ గా అదే నేను చెప్పాను, ఇంట్లో బూతులు మాట్లాడుతున్నారు కొంతమంది, ఫౌల్ గేమ్లు ఆడుతున్నారు, డిస్రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు నామినేషన్స్ లో ఏమంటున్నారంటే ఆడియన్స్ మమ్మల్ని సేవ్ చేస్తున్నారు బ్రో, మిమ్మల్ని మీరు నామినేషన్ రండి అప్పుడు తెలుస్తుంది అని చాలా ఆరగంట గా మాట్లాడితే నాకు చాలా బాధ అనిపించింది. అవును కదా, బిగ్ బాస్ హౌస్ లో ఇంత పెద్ద ప్లాట్ఫామ్ లో చాలా కెమెరాస్ ఉన్నాయి, కొన్ని లక్షల కోట్ల మంది జనాలు చూస్తున్నారు. ఫౌల్ గేమ్స్ బూతులు మాట్లాడుతుంటే జనాలు ఎలా సేవ్ చేస్తున్నా ఒకరోజు నేను జనాలు చెప్పడం జరిగింది. ఏంటమ్మా మీరు ఓట్లు వేస్తున్నారు సేవ్ చేస్తా అని వాళ్ళు చాలా విచ్చలుడిగా అరగంట చెప్తున్నారు, మమ్మల్ని జనాలు 10 వారాలు సేవ్ చేశారు బ్రో అని చెప్తున్నారు. ఇలా బూతులు మాట్లాడాలని ఎంకరేజ్ చేస్తున్నారా, ఇలా ఫౌల్ గేమ్స్ ఆడాలని ఎంకరేజ్ చేస్తున్నారా, అన్ని చేసి మాకేమో ఎలిమినేట్ అయిపోయాను నేను. నాకు ఎప్పటికీ నాకు సీజన్ 1 నుంచి ఎప్పటికో క్వశ్చన్ ఉందన్నా, బిగ్ బాస్ కి ఆట ఆడడానికి వెళ్ళాలా నామినేట్ అవ్వడానికి వెళ్ళాలా? ఏమంటే ప్రతి ఒక్కరు నామినేషన్ రావాలంటారు. వారంలో నామినేషన్ అనేది సోమవారం ఉంటుంది, మిగతా 6 రోజులు టాస్క్ ఉంటాయి, మన పర్సనాలిటీ చూపించుకోవాలి, ఫన్ చేయాలి, ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఇంకా మన బిహేవ్ చేస్తారు. అంటే బిగ్ బాస్ కి ఓన్లీ నామినేషన్ కోసం వెళ్ళాలా లేకపోతే ఆట ఆడడానికి వెళ్ళాలని నాకు వచ్చిన డౌట్ వచ్చింది. చాలా మంది నామినేషన్ రాలేదు, నామినేషన్ అంటే భయం అంటారు. నాకు భయం ఉండదు, మీరు చేయండి దాన్ని. హలో, మీరు నామినేషన్ హలో మీరు నామినేట్ చేయండి, నేను దాన్ని డిఫెండ్ చేసుకుంటాను. మీరు నామినేట్ చేయకపోతే నా తప్పు కాదు కదా. అవినాష్ నామినేషన్ రాడు, అవినాష్కి భయం నామినేషన్ అంటే అలా ఏం లేదు. ఒక వారం ఏమో రోహిణి సేవ్ చేసింది, తను అడగలేదు. ఒక వారం ఏమో 2 వారాలు మెగా చీఫ్ అయ్యాను. మీరు ఉన్నది 10 వారాలు, 10 వారాల్లో టికెట్ ఫినాల్ 2 వారాలు తీసేయండి, 8 వారాలు. 8 వారాల్లో 2 సార్లు మెగా చీఫ్ అయ్యాను, ఒకసారి రోహిణి సేవ్ చేసింది, ఒకసారి ఏమో ఇమ్యూనిటీ షీల్డ్ వాడాను, ఇంకోసారి ఎలిమినేట్ అయితే నబిల్ ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చి నన్ను సేవ్ చేశాడు. మిగతా సార్ నన్ను ఎవరు నామినేట్ చేయలేదు, అది నా తప్పు కాదు కదా.
అందరూ ఏమంటున్నారంటే మీరు నామినేషన్ రాకపోవడం వల్ల మీకు ఓట్ బ్యాంక్ లేదంటున్నారు. అంటే నేనేమంటున్నానంటే ఆడియన్స్ కి ఆట చూసి వారం అంతా చూసి వీడు ఏమయ్యాడు వీడికి ఓటు వేయచ్చా అని చెప్పి ఓటు వేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. లేదు ఫస్ట్ నుంచి నామినేషన్ ఉంటున్నా కదా ఓటు వీళ్ళకి వేయడం అలవాటు అయిపోయింది కదా అని వాళ్ళకి వేస్తున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఓటు వేయడం ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నారు, ఓటు వేసి వేయడం అలవాటు అయిపోయింది కాబట్టి కంటిన్యూస్ వీళ్ళు ఓటు వేస్తున్నారు. కొత్తగా నామినేషన్స్కి వస్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతుందని చెప్పేసి ఇలా అంటున్నారు. నాకు ఇప్పటికీ దీని మీద క్లారిటీ లేదు. యాక్చువల్లీ నామినేట్ అవ్వాలా అవ్వకూడదా నామినేట్ వాళ్ళు చేయాలి. యాక్చువల్లీ నాకు నేను నామినేట్ అవ్వలేను కదా. ఫస్ట్ టైం గౌతమ్ నామినేట్ అవ్వగానే ఎలిమినేట్ అయిపోయాడు. ఫస్ట్ టైం వైల్డ్ కార్డ్ రాగానే. సెకండ్ నేను ఫస్ట్ టైం నామినేట్ అవ్వగానే నేను ఎలిమినేట్ అయిపోయాను. అండ్ లాస్ట్ రోహిణి 14 లో నామినేట్ అయింది, తను ఎలిమినేట్ అయిపోయింది. మణికంఠ చాలా నైస్ పర్సన్. నేను అప్పుడు కూడా హౌస్ నుంచి వెళ్ళిపోతుంటే తను ఉండాలని కోరుకున్నాను. తనకి మంచి పాజిటివిటీ ఉన్నప్పుడే తను బయటకు వెళ్ళిపోయాడు అని బయటకు వచ్చినట్టు తెలిసింది. తను ఉంటే బాగుండేది. మేము వచ్చిన తర్వాత అతనితో కొంచెం ఫన్ చేయించడము, అతనితో సరదాగా ఉండడం చేయడం జరిగింది. నైస్ కూల్ పర్సన్. అంటే నేను ఇంకా నిన్నే వచ్చాను కదా నా మొత్తం ఎపిసోడ్స్ అన్నా బేసిక్గా నేను చేసినవన్నీ వచ్చాయని చెప్పారన్నా. అంటే లైక్ నేను కొన్ని చేసినా కొన్ని రాకపోవచ్చు, రేటింగ్లు పోతుంటాయి, బట్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశారు. అదే అన్న మనం ఎక్కడ నేను లైఫ్లో మనం పడిపోతాం కదా, ఎక్కడ పడిపోతాం అక్కడే మనం గెలవాలి అనుకుంటాము. ఆయన ఎలిమినేట్ అయ్యాడు. ఎలిమినేట్ అయిన తర్వాత చాలా గట్టి ఫైట్ చేశాడు గెలవడానికి. చాలా కసిగా టాస్కులు గెలిచిన అందరం అనుకున్నాము, నేను అనుకున్నాను వైల్డ్ కార్డ్కి వచ్చి గెలుస్తాడేమో అతను ఫైట్ చూసి. బట్ ఇందాక చెప్పాను అతను రన్నర్ కాదు నా దృష్టిలో విన్నర్. అండ్ నేను ఎలిమినేట్ అయిన తర్వాత నేను మళ్ళీ గట్టి ముందు నుంచే కసిగా ఆడుతున్నాము. ఎలిమినేట్ అయ్యాం కదా అని చెప్పేసి వాళ్ళ మైండ్ ఉండిపోద్ది. అక్కడి నుంచి ఇంకా గట్టిగా ఆడటము, 2 సార్లు మెగా చీఫ్ అవ్వడము అండ్ టికెట్ ఫినాల్ కొట్టడం, అది మాకు బూస్ట్ ఇస్తుంది. మనకి ఎలిమినేషన్ అనేది కొంచెం దానివల్ల మనకు కొంచెం ఫైర్ పెరిగింది, చూపించాం అంతే. నాకా బిగ్ బాసా తప్పకుండా అన్యాయం చేశారు నాకు. ఆ సూట్ కేసు నాకు ఇస్తే పట్టుకొచ్చావా అప్పుడప్పుడు అనిపిస్తుంది. భూమి వెనక్కి తిప్పి ఒకసారి మళ్ళీ మనం వెనక్కి పోతే బిగ్ బాస్ రిక్వెస్ట్ చేసి సూట్ కేసు పంపిస్తున్నాయి. మేబీ అయి ఉండొచ్చు వీడికి సూట్. అలాగే ఉండను, ఎందుకంటే ప్రతి సీజన్ కొత్తగా ఉంటుంది, ట్విస్ట్ అండ్ టర్న్స్. ఇది వాళ్ళు కాన్సెప్ట్ వస్తారు, వాళ్ళు డెఫినెట్ గా మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అది నేను చెప్పలేను, రూమర్ కాబట్టి రూమర్ లోనే బాగుంటుంది అన్నది. స్టార్మా బ్యాచ్ అని నేను ఎప్పుడు మాకు అంత ఐడియా లేదు దాని మీద. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒకసారి మీకు నా కామెంట్ నచ్చితే ఒక్కసారి గట్టిగా థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి పేరు పేరున. నేను అక్కడ ప్రతిదీ చేసింది ఆన్ ద స్పాంటినిటీగా అప్పటికప్పుడు ఇవ్వడం, బిగ్ బాస్ చేయమంటే చేయడం, మా కిచెన్ టైమర్ కోసం కానీ ఫన్ టాస్క్లు కానీ ప్రతిదీ. ఈ ఫ్యామిలీ వీక్ లో పెళ్లి చూపులు కాన్సెప్ట్ కూడా అప్పటికప్పుడు అనుకుంది నేను, రోహిణి, తేజ, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీ ప్రేమ ఆప్యాయతలు నాకు నిజంగా కప్పు గెలవడం ఇంపార్టెంట్ కాదు నాకు. డెఫినెట్ గా నేను మళ్ళీ చెప్తున్నాను, కప్పు గెలిస్తే అది 1 నెల 2 నెలలు 3 నెలలు గుర్తుంటుంది, ఇంకో సీజన్ వరకు గుర్తుంటుంది. బట్ ఇలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇంట్లో ఉండి నాకు నేను నామినేషన్స్ ఉన్నప్పుడు ఓటు వేసిన వాళ్ళకి, నేను గెలవాలని కోరుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. మళ్ళీయా డెఫినెట్ గా నా అవసరం ఉందంటే ఎంత దూరాన్ని వెళ్తానన్నా. అది మీరే ఓట్లు వేసి నన్ను గెలిపించాలన్నా. ఈసారి ఓటు రాలేదు నాకు, అందుకే టాప్ 5 వచ్చాను. ఈసారి మళ్ళీ వెళ్తే అవకాశం వస్తే ఓట్లు వేసి గెలిపించండి డెఫినెట్ గా.
కంటెస్టెంట్ అయ్యి లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి కంటెస్టెంట్ ఈ క్వాలిటీస్ ఉండాలి అనేది అది బేసిక్ గా ఆడిషన్ చేస్తారు, ఇంటర్వ్యూ చేస్తారన్న వాళ్ళు టీమ్. ఆ టీమ్ బాంబే టీమ్ ఇంటర్వ్యూ చేస్తారు. మా బిగ్ బాస్ ఉండడానికి సెలెక్ట్ చేసుకోవడానికి అర్హత ఏంటి అనేది వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. దాని గురించి మనకు తెలియదు. బేసిక్ గా లోపల ఏంటంటే మనం ఎవరైనా తీసుకొస్తాం, వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏంటి అనేది మనమే చూపించుకోవాలి. అది జనాలు డిసైడ్ చేస్తారు క్యారెక్టర్ అనేది. అంటే ఎమోషన్ దగ్గర ఎమోషన్ చూపిస్తారు కొంతమంది, లైక్ కోపం వచ్చినప్పుడు కోపం చూపిస్తారు, బాధ వచ్చినప్పుడు బాధ, ఆనందం వచ్చినప్పుడు ఆనందం చూపిస్తారు. అదనేది మనం చూస్తుంటే అవుతూ ఉంటే మనకు తెలియదు. వాళ్ళు బయట ఎలా ఉంటారు, లోపల ఉంటారు. కొంతమంది పరిచయం ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మనకు వాళ్ళ గురించి ఐడియా ఉంటుంది. కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళ గురించి తెలియదు కాబట్టి మనం చెక్ చేయలేం. అవును, ఇద్దరిలో వాళ్ళ వాళ్ళ ఆట పరంగా నాకు తెలిసి ఇద్దరు బెస్ట్ అన్నా. ఆ, ఎందుకంటే ఇందాక చెప్పాను, ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది, వాళ్ళ ఆట ఆడే విధానం ఒకటి ఉంటుంది. వాళ్ళిద్దరు మైండ్ సెట్లు వేరు కాబట్టి నాకు ఇద్దరు సూపరే, ఇద్దరు బాగా ఆడారు వాళ్ళకి ఇచ్చిన టాస్క్.